శ్రీమద్ భాగవతంలోని 332 పద్యం. ధర్మరాజు దుర్నిమిత్తములను గని చింతించుట. ఒక కాలమున బండు నోషది జయము, వేరొక కాలమున బండకుండ్రు నండు. క్రోధంబు లోభంబు క్రూరత బొంకును, దీపింపనరును వర్తింతురండు. వ్యవహారములు మహావ్యాజ యుక్తములండ్రు, సఖ్యంబు వంచనా సహితమండ్రు. మగలతో నిన్నాండ్రు మెచ్చరించెదరండ్రు, సుతులు తండ్రుల తెగజూతురండ్రు. గురు శిష్యుల దూషించ కూడదండ్రు, శాస్త్రమార్గములెవ్వియు జరుగవండ్రు. న్యాయ పద్ధతి బుధులైన నడవరండ్రు, కాలగతి వింతయై వచ్చగంటి నేడు. తమ్ముడు, చూసావు కదా కాలగమనంలో ఎంత మార్పు వచ్చిందో. పంటలు సకాలానికి పండడం లేదు. క్రోధం, లోపం, కౌర్యం, అసత్యం మితిమీరి ప్రజలు ప్రవర్తిస్తున్నారు. వ్యాపారాలలో మోసం చోటు చేసుకుంటున్నది. స్నేహంలో ద్రోహం కనిపిస్తూ ఉంది. భార్యలు భర్తలను ద్వేషిస్తున్నారు. కొడుకులు కన్న తండ్రులపై కాలు దువ్వుతున్నారు. శిష్యులు గురువులను దూషిస్తున్నారు. శాస్త్ర విధులు కుంటుపడ్డాయి. విజ్ఞులు సైతం న్యాయ మార్గాన్ని విడిచిపెట్టారు. కాలగమనం ఎంతగా మారిపోయింది. శ్రీమద్ భాగవతంలోని 333 పద్యం. హరింజూడన్ నరుడేగినాడు, నెలలేడయ్యన్ గదా. రారు కానరు నెవ్వారును, యాదవుల్ సమతలోల స్వాంతులీ వేళ. సుస్థిరులై ఉండుదురా మురారి సఖీ, క్షేమంబుతో నుండునా. ఎరవైయున్నది చిత్తమీశ్వరకృతం మెట్లో కదే. మారుతి మరునందన మాధవుని వెంట మన అర్జునుడు కూడా ద్వారకా నగరానికి వెళ్ళాడు కదా. ఇప్పటికి 7 మాసాలు గడిచిపోయాయి. ఇంతవరకు తిరిగి రాలేదు. మళ్ళీ మనకు వారి క్షేమం తెలియలేదు. చారులు కూడా ఎవరూ రాలేదు. యాదవులు కొంచెం ఉద్ధత స్వభావులు. వారిది వేడి రక్తం. వారు ప్రశాంత చిత్తులై ఉండి ఉంటారు కదా. వాసుదేవుడు కుశలంగానే ఉంటాడు కదా. మనస్సంతా చీకాకుగా ఉంది. ఈశ్వర సంకల్పం ఎలా ఉందో ఏమో. శ్రీమద్ భాగవతంలోని 334 పద్యం. మానసము గలంగుచున్నది, మానవు బహు దుర్నిమిత్త మర్యాదలు. సన్మానవ దేహ క్రీడలు, మాన విచారింపనోపు మాధవుండనుచా. భీమసేన, నా మనస్సంతా వ్యాకులంగా ఉంది. అన్నీ దుశ్శకునాన్ని తోస్తున్నాయి. వాసుదేవుడు లీలా మానుష దేహాన్ని చాలించాలని ఆలోచిస్తున్నాడేమో. శ్రీమద్ భాగవతంలోని 335 పద్యం. మనవులు సెప్పక ముందర మనధార ప్రాణ రాజ్యమాన శ్రీలన్. మనుబుదుమని మాధవుండిట మనమునందల పోసి మణిచె మనలన్ గరుణన్. ఆ మధుసూదనుడు మనం విన్నవించకొనక ముందే మన కష్టాలని గుర్తించి మన ధర్మపతిని, ప్రాణాలను, రాజ్యాన్ని, మర్యాదను, సిరి సంపదలను కంటికి రెప్పలా కాపాడాడు. శ్రీమద్ భాగవతంలోని 336 పద్యం.
నారదుండాడిన కైవడి క్రూరపు గాలంబువచ్చు గుంభిని మీదన్ ఘోరములగునుత్పాతము లారబడిన్ చూడబడియే ననిలజ కంటే. నాయన, నారదుడు చెప్పినట్లుగా చెడుకాలం దాపరించిందేమో. ఈ భూమి మీద భయంకరాలైన ఉపద్రవాలు కనిపిస్తున్నాయి. చూచావు కదా. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.